100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉమర్ అరబిక్ హై స్కూల్ ను ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు అప్పగించడం సరైన పద్ధతి కాదని ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సలీం అలీ ఖాన్ తెలిపారు. కర్నూలు నగరంలోని ఉస్మానియా కళాశాలలో ఉన్న ఉమర్ అరబిక్ హై స్కూల్ ను ఓ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థకు అంజుమన్ కమిటీ సభ్యులు అప్పగిస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను చూసి ఉమర్ అరబిక్ హై స్కూల్ పూర్వపు విద్యార్థులు ఉమర్ అరబిక్ హై స్కూల్ ప్రిన్సిపల్ ను లేదా అంజుమన్ కమిటీ సభ్యులు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను గురించి వివరణ తెలుసుకోవాలనే ఉద్దేశంతో పూర్వపు విద్యార్థులు పాఠశాలకు చేరుకున్నారు. ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సలీం అలీ ఖాన్ తెలిపారు. అంజుమన్ కమిటీ సభ్యులు లేకపోవడంతో హై స్కూల్ సిబ్బందికి ఉమర్ అరబిక్ హై స్కూల్ ను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ అంశానికి సంబంధించిన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఉమర్ అరబిక్ హై స్కూల్ విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సలీం అలీ ఖాన్ మాట్లాడుతూ అంజుమన్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని అన్నారు. 100 సంవత్సరాలు కలిగిన ఉమర్ అరబిక్ స్కూల్ ను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థకు అప్పగించడం దుర్మార్గపు చర్య అని తెలిపారు. అంజుమన్ కమిటీ సభ్యులు పునరాలోచనలు చేసి యథావిధిగానే ఉమర్ అరబిక్ స్కూల్ ను కొనసాగించాలని అన్నారు. లేని ఎడల అరబిక్ స్కూల్ పూర్వపు విద్యార్థులు నిరసన కార్యక్రమాలు, ఉద్యమ కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని అంజుమన్ కమిటీ సభ్యులకు హెచ్చరించారు. అదే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు దాకా 60-70 సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది పిల్లలు ఇక్కడ చదివారు. మంచి పొజిషన్లో వెళ్ళారు. గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, కొంతమంది కలెక్టర్స్ అయ్యారు. చాలామంది పిల్లలకు ఇది ఉపయోగపడిన స్కూలు. ఇలాంటి స్కూల్ని అంటే ఒక భయంకరమైన వాతావరణం క్రియేట్ చేసి ఈ స్కూల్ని ఏదో ఒక కార్పొరేట్ స్కూల్కి అమ్మేస్తున్నారు అని ఒక అపోహ బయట మార్కెట్లో ఉంది. కాబట్టి ఇది అపోహ నిజమా అనేది తెలుసుకోవాల్సిన అవసరం మా మీద ఉంది. ఎందుకంటే ముస్లిం మైనార్టీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అన్నది ప్రతిసారి స్టూడెంట్ సమస్య, అది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా వాళ్ళ సమస్య మీద పోరాటం జరిగింది. ఇంతకుముందు కూడా నీట్ ఉర్దూ మీడియంలో పెట్టాలని పోరాటం చేశాము. అది కూడా కంప్లీట్ అయ్యి నీట్ ఉర్దూ మీడియంలో ఈరోజు ఉర్దూ మీడియం పిల్లలు డాక్టర్లు అవుతున్నారు. ఈరోజు ఉమర్ అరబిక్ స్కూల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. కాబట్టి అంజుమన్ కమిటీని మేము ఒకటే అడగదలుచుకున్నాం సార్, ఏమంటే మీరు దీనికి ఒప్పుకుంటున్నారా, ఒప్పుకోవట్లేదా? మీరు ఈ ఉమర్ అరబిక్ స్కూల్ని వాళ్ళకి అప్పచెప్పాలని పాజిటివ్లో ఉన్నారా, లేదు మేము అప్పచెప్పమని చెప్తారా? అది క్లియర్గా చెప్తే, ఎందుకంటే ప్రజల్లో ఉన్న ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయి. మీరు సమాధానం ఇవ్వకపోతే ఇంకా పెరుగుతుంది, మొత్తం కర్నూలు వ్యాపిస్తుంది ఇది. కాబట్టి దయచేసి అంజుమన్ కమిటీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఎవరైతే అంజుమన్ కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి ఏదైతే వాళ్ళు చెప్పిన ప్రపోజల్ ఉందో మీరు దానికి అనుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా, ఇది మాకు స్పష్టం చేయాలని తెలియజేస్తున్నాం. ఈరోజు ముస్లిం మైనార్టీ స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఓల్డ్ స్టూడెంట్స్ కలిపి ఒక మెమొరాండం కూడా యాజమాన్యానికి ఇస్తున్నాం. 3 రోజుల్లో మీరు మాకు రిప్లై ఇవ్వదలసిందిగా మేము కోరుతున్నాం. ఒకవేళ మీరు ఇవ్వకపోతే మళ్ళీ మేము ప్రొటెస్ట్ ఇట్లానే కంటిన్యూ చేస్తాం. మీరు ఎప్పుడు దాకా అయితే మీరు ఆన్సర్ ఇవ్వరు అప్పుడు దాకా మా పోరాటం కొనసాగుతుంది. ఇది 1 నెలనా, 2 నెలల, 3 నెలల కాదు, సంవత్సరం అయినా వెనకాడేది ఏముండదు. పేదోళ్ళ కోసం కట్టిన స్కూల్ పేదోళ్ళకు ఉపయోగపడాలా, ఎవరో కార్పొరేట్ సెక్టర్ వాళ్ళకి ఎట్లా అప్పచెప్తారన్నది ప్రతి ఒక్కరిలో భయం ఉంది. కాబట్టి దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో దీనికి సమాధానం చెప్పాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సలీం అలీ ఖాన్. మీ మెయిన్ డిమాండ్ ఏమి? అసలు కార్పొరేట్ స్కూళ్ళకి అప్పచెప్తానంటే తదుపరి మీ ఒకవేళ కార్పొరేట్ సెక్టార్కి స్కూల్ అప్పచెప్తామంటే మా ఏదైతే ఆందోళన ఉందో ఇప్పుడు దాకా ఒక ఏరియా, ఒక భాగంకి అయిన ఈ ఆందోళన మొత్తం కర్నూలు జిల్లా డిస్ట్రిక్ట్ మొత్తం వ్యాపిస్తుంది. ప్రతి ఏరియా నుంచి ఇక్కడికి వచ్చి ధర్నాలో కూర్చోవడం జరుగుతుంది. అంజుమన్ కమిటీని తీవ్రంగా వ్యతిరేకిస్తాము ఇలాంటి పనులు చేస్తే. అలా కాకుండా మేనేజ్మెంటు వాళ్ళకు సపోర్ట్గా లేదు, మేమే రన్ చేస్తాము, ఎవరికి ఇవ్వడం లేదు అనుకుంటే ఆల్రెడీ నారా లోకేష్ గారికి ఈ విషయం మేము ఆల్రెడీ తెలియజేశాము. దీనికి ఎడెడ్ హోదా ఇచ్చి ఈ స్కూల్ని ముందుకు తీసుకెళ్లాలి, దీంట్లో స్ట్రెంత్ పెరగాలి, దీంట్లో ఎక్కువ మంది अच्छे ओहदे पर फाइज हैं. इस तरह से हमारे गरीब बच्चों भी ये स्कूल में पढ़कर अच्छे से तालीम हासिल करके बड़े ओहदों पर भी फाइज है. ये स्कूल उर्दू मीडियम है, इसको निकालने की कोशिश कई कर रहे हैं. कमेटी मेंबर्स वाले कोई भी रिस्पांस नहीं दे रहे. अगर इन्हों ऐसा ही करते रहे तो मैं भी ऐसा अगेंस्ट उनके प्रोटेस्ट करते रहती. दूसरे कॉर्पोरेटर स्कूल्स कौन से भी नहीं आना. हमारे को उर्दू मीडियम पुराने ज़माने से माइनॉरिटी एज रहना, दूसरे मीडियम्स के कोई भी स्कूल्स नहीं आना. एडेड स्कूल्स वापस आई तो भी उर्दू मीडियम के वास्ते जाना, दूसरे स्कूल्स इंग्लिश मीडियम लाने की ज़रूरत नहीं.